ఐటీ జాబ్స్ మీద ఇన్వెస్ట్ చేసే టైము ఈ ఫ్రెషర్స్ గానీ, గ్రాడ్యుయేట్స్ గానీ ఎవరైతే ఉన్నారో, ఆ టైం అంతా కొంచెం ఎఫెక్టివ్‌గా వేరే ఆటిలకి ఉపయోగించండి. ఎందుకంటే, బయట మార్కెట్ పరిస్థితి అసలు బాలేదు. సో, హైరింగ్స్ అయితే చాలా తక్కువ జరుగుతున్నాయి. సో, మనం ఒకసారి డేటా కంపేర్ చేసుకుంటే, ఒక 20 ఇయర్స్ బ్యాక్ స్టార్టింగ్ ఫ్రెషర్ ప్యాకేజ్ ఎంతో అరౌండ్ 2-3 లాక్స్ పర్ యానమ్. సో, ఇప్పుడు కూడా అంతే ఆఫర్ చేస్తున్నారు. సో, దట్ టూ ఒకవేళ మనం ఒక 20 ఇయర్స్ బ్యాక్‌లో చూస్తే అప్పుడు మనకు ఐటీ జాబ్ అన్నదొస్తే కెరియర్ సెట్టు సేఫు. కానీ ఇప్పుడు అలా కాదు. పొజిషన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఒకవేళ వాడు ఒక 6 మంత్స్ కష్టపడి జాబ్ తెచ్చుకున్నా కూడా మనకి జాయిన్ అయ్యాక ప్రాజెక్ట్ రావాలి. ఓకే. ఒకవేళ ప్రాజెక్ట్ వచ్చిందే అనుకో, అది లాంగ్ టర్మ్ ఉండాలి. చాలా ప్రాజెక్ట్స్ డ్యూరేషన్ 6 మంత్స్, 7 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంత రిక్వైర్మెంట్ ఉండట్లేదు కంపెనీస్‌కి కూడా. సో, ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఉన్నాయి కూడా తగ్గిపోయినాయి. సో, ఇదివరకంటే కెరియర్ స్టేబిలిటీ అంటే ఐటీ అనేవారు. కానీ ఇప్పుడు అస్సలు కాదు. సో, ఒపీనియన్ అయితే మీరు మార్చుకోండి. ఇప్పుడు ఐటీకి అంత బూమింగ్ లేదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మన రిపోర్ట్స్ గానీ, డేటా గానీ ఇవన్నీ చూస్తే మనకి కరెంట్ ఉన్న మార్కెట్ ట్రెండ్స్ ఐటీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది డిమాండ్. ఎందుకు ఐటీ అంటున్నారంటే గత 20 ఇయర్స్‌లో మనం చూస్తే అప్పుడు కెరియర్ స్టార్టింగ్ 3 ఎల్‌పీఏ వచ్చేది. మన ఖర్చు, ఇన్‌ఫ్లేషను అంతా లెక్కేసుకుంటే 3,00,000 ఇప్పటికి 3,00,000కి ఎలా సరిపోతుంది? 20 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఇన్‌ఫ్లేషన్ ఉన్నాయి. ప్రైజెస్ హైక్ అయినాయి ప్రతీదీ కూడా. అప్పుడు వాళ్ళు బతకడానికి సిటీలో మహా అయితే 3,000, 2,000 ఎంతో ఖర్చయ్యేది. నాకు తెలీదు ఎగ్జాక్ట్‌గా. అంటే ఇంత ఖర్చు ఉండేది కాదు. ఇప్పుడు దగ్గర దగ్గర వాడు 3,00,000 అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 15,000-18,000 మధ్యలో వస్తది. సో, ఆ అమౌంట్ అన్నది ఈళ్ళకి అక్కడ పీజీకి 10,000 అవుతుంది అట్‌లీస్ట్. తక్కువలో తక్కువ లెక్కేస్తే. అదర్ ఎక్స్‌పెన్సెస్ అవి ఇవి కలిపి ఒక 5,000 చూస్తే 15,000 అక్కడే అయిపోయాయి. సో, ఇంక వీళ్ళు సేవ్ చేసేది ఏముంటది? ఏం ఉండదు. సో, లాస్ట్ టైమ్ అప్పుడు ఇలా ఐటీలో ఎంటర్ అయినప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయడం బూతు. సో, ఇంకొక విషయం ఏంటంటే 20 ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఐటీలో ఎంటర్ అయిపోయారో ఆళ్ళు ఆల్మోస్ట్ చాలా ఎర్న్ చేశారు. ఆళ్ళు ఆన్ సైట్స్ ఎళ్ళొచ్చారు. చాలా మనీ అయితే సేవ్ చేశారు. సో, డోంట్ కంపేర్ విత్ దెమ్ విత్ దిస్ కరెంట్ జనరేషన్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక స్టేజ్‌లో ఉన్నారు. సో, వాళ్ళు ఇప్పుడు మానేసినా, ఉన్నా వాళ్ళకేం ఫరక్ పడదు. కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతారు. ఐటీ మార్కెట్‌లోకి రావడం వల్ల. సో, దట్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి ఈ ఐటీ జాబ్ వస్తే ఇంక చదవక్కర్లేదు. మనం ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. నేను ఫ్యాక్ట్ చెప్తాను వినండి. నువ్వు జాబ్ తెచ్చుకుంటాకి ఎంత కష్టపడ్డావో, అదే జాబ్ నిలబడ్డానికి ఇంకా అంత కష్టపడాలి. నీకు ఇంకా హైక్ గాని, ప్రమోషన్ గాని, లేకపోతే జాబ్ స్విచ్ అవ్వాలన్నా కూడా దాన్ని డబుల్, ట్రిపుల్ టైమ్స్ నువ్వు కష్టపడాలి. సో, కాంపిటీషన్ ఎలా ఉందంటే అలా ఇలా లేదు. ఇప్పుడు నీ హైయర్ అథారిటీ వాళ్ళ పొజిషన్ నిలుపుకోవడానికి కిందోళ్ళని లేపేస్తారు. ఇప్పుడు కింద వాళ్ళకి వర్క్ ఇవ్వలేక ఏం చేయాలో తెలియక పైనోళ్ళని లేపేస్తారు. సో, అలా ఉంది. ఎవడికి వాడు సస్టైన్ అవుతాకి చూస్తున్నారు. సో, అట్ ద ఎండ్ ఏంటంటే వేరే కెరీర్ ఆపర్చునిటీస్ కూడా చూసుకోండి. ఓకే. ఇప్పుడు పాస్డ్ ఔట్ అయిపోయిన వాళ్ళంతా అయిపోయారు ఓకే. కానీ చదువుతున్నోళ్ళు ఎవరున్నారో వాళ్ళ పరిస్థితి దారుణం. ఎందుకంటే ఇంజినీరింగ్‌కి పర్ పర్సన్ అట్‌లీస్ట్ 4 ఇయర్స్‌లో 20,00,000 పైనే ఖర్చు పెట్టి, మళ్ళీ మన అమీర్‌పేట, ఎస్ఆర్ నగరో లేకపోతే బెంగుళూరు, చెన్నై ఎళ్లి కోర్సెస్ నేర్చుకుని, అక్కడ ఒక 5,00,000, 3,00,000 వేస్ట్ చేసి, టైం అంతా వేస్ట్ చేసి, కడకి జాబ్ రాపోయేసరికి వాళ్ళు డిప్రెషన్ ఫీల్ అయ్యి అంతా ఇదవుతున్నారు. సో, ఒక మార్కెట్‌ని రీసెర్చ్ చేయండి. ఒక అనలైజ్ చేయండి. ఎలా అంటే ఇప్పుడు గుడ్డిగా ఎళ్లి మీరు ఇన్‌స్టిట్యూట్‌లో టెస్టింగో, జావా ఫుల్ స్టాకో, పైథాన్ ఫుల్ స్టాక్ ఏదో క్లౌడో కాకుండా అదర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి? డిజిటల్ మార్కెటింగా, లేకపోతే కంటెంట్ క్రియేషనా, లేకపోతే ఎడిటింగా, లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్స్ అటువంటివి చూసుకోండి. ఎందుకంటే అందరూ ఒకే దాని మీద పడుతున్నారు. అందులో ఇప్పుడు ఆపర్చునిటీస్ లేవురా బాబు అన్న కూడా అందరూ అందు మీద ఇన్వాల్వ్ అవుతున్నారంటే చూడండి మరి. అంటే ఎలా ఉన్నారు బయట జనం ఆలోచన కూడా. ఇంకో విషయం ఏంటంటే పేరెంట్స్ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇదివరకు ఉన్నట్టు మార్కెట్ ఇప్పుడైతే అసలు లేదు. లాస్ట్ 3 ఇయర్స్‌కి ఇప్పటికి అసలు మార్కెట్ సంబంధమే లేదు. కోవిడ్‌లో చాలామందికి సాలరీ హైక్స్ 100-200% వచ్చాయి. అది నిజమే. అది వాస్తవమే. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పుడు ఓవరాల్ 1 ఇయర్‌లో చూస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 6,000 పీపుల్‌ని హైర్ చేసుకున్నారు అంతే. మొత్తం ఓవరాల్‌గా. అంతకు మించి ఎక్కువ హైరింగ్స్ అయితే జరగలేదు. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను 2 మంత్స్ అయింది, 6 మంత్స్ అయింది, లేకపోతే 1 ఇయర్ అయింది, ఇంకా జాబ్ రావట్లేదు అంటే, అక్కడ మార్కెట్ ఓపెనింగ్స్ లేవు వీళ్ళకి. సో, వీళ్ళకి స్కిల్ లేదంటే స్కిల్ ఉంది. స్కిల్ ఉన్నా రావట్లేదు చాలామందికి. కొంతమందికి స్కిల్ గ్యాప్ ఉంది. దట్ టూ ఇంకొకటేంటంటే విషయం, ఇప్పుడు ఏమన్నా వాళ్ళు ప్యాకేజెస్ గొప్పగా ఇస్తున్నారంటే లేదు. 2.5-3 లాక్స్ ఇస్తున్నారు. దట్ టూ 2-3 ఇయర్స్ బాండ్. ఎంత వరస్ట్‌గా ఉన్నాయంటే అంత వరస్ట్‌గా ఉన్నాయి హైరింగ్స్ కూడా. ఆ ప్యాకేజెస్ కూడా ఏం బాలేవు.
పోనీ ఏమన్నా మంచి ఉన్న 7-8 లాక్స్ ఉన్నాయంటే ఎగ్జామ్ రాస్తే అప్డేట్ ఇవ్వడు వాడు. అసలు ఎప్పటికి వస్తుందో తెలీదు. చాలామందికి అయితే ఆఫర్ లెటర్స్ చేతిలో ఉన్నాయి. కానీ జాయినింగ్ లెటర్స్ లేవు.